ఎంతో క్రీమీగా సాఫ్ట్గా ఉండే గ్రీన్ బటర్ చికెన్ ఈరోజు ఎలా చేయాలో నేర్చుకుందాం. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు ఆనియన్ స్లైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు పుదీనా, 10 పచ్చిమిర్చి, కొన్ని జీలకర్ర. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఒక గ్రైండర్లో వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాక ఇందులో కాజు బాదాం ఇంకా పెరుగు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కాజు బాదాం అది యూజ్ చేసినందుకు. ఎంతెంత కావాలో నేను డిస్ప్లేలో చూపించాను. ఈ 1/2 కిలో చికెన్కి ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసి ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి. ప్యాన్లో 3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. 2 బిర్యానీ ఆకులు, కావాల్సిన మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ స్లైసెస్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ అవ్వాలి. కసూరి మెతి స్ప్రింకిల్ చేసుకోండి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న చికెన్ వేసి మంచిగా కలుపుకోండి. ఒక మూత పెట్టి సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదంతా మీడియం టు స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో, ఆయిల్ పైకి తేలింది, మంచిగా ఉడుకుతుంది. ఈ టైంలో 2 to 3 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. నేను మిల్క్ మిస్ట్ బటర్ తీసుకున్నాను ఎందుకంటే ఇది ప్యూర్ వెన్న, దీనిలో సాల్ట్ కంటెంట్ అనేది ఉండదు. చికెన్ ఒక 60% ఉడికిన తర్వాత అందులో మనము ఒక 3/4 గ్లాసులు అయితే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్లో ఈ చికెన్ మంచిగా ఉడుకుతున్నప్పుడు మిర్చి చీరికలు, మనం కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. నా ఈ చికెన్ గ్రేవీ తిన్నారంటే మీరు రెస్టారెంట్లో తినడం మానేస్తారంతే, అంత రుచిగా ఉంటుంది. చెప్పాలంటే ఈ గ్రేవీ మనము పరాటా, రోటీ, రైస్ ఎందులోకైనా తీసుకోవచ్చు. గ్రేవీ అంతా చిక్కపడి దగ్గరికి అయిన చూసారా, ఈ టైంలో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. తాజా ఆకుకూరల ఫ్లేవర్తో ప్రతి ముక్క కూడా మెత్తగా కరిగిపోయేలా ఉంటుంది ఈ కర్రీ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వెన్న క్రీమ్ అనేది మనకేంటి ఎంతో రుచినిస్తుంది, అదిరిపోయే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇది పార్టీస్లో కానీ గెస్ట్ వచ్చినప్పుడు కానీ మీరు వండి పెడితే ఎంతో అద్భుతంగా ఉందని అందరు ప్రశంసలు అందుకుంటారు. మరి మీరు కూడా ఈ గ్రీన్ బటర్ చికెన్ చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి. అంతవరకు సైనింగ్ ఆఫ్, శ్రీదేవి టాకీస్.